16వ నెంబర్ జాతీయ రహదారి 6 లైన్లుగా విస్తరించినప్పుడు కూడాను ప్రమాదాల నివారణలో మాత్రం జాతీయ రహదారి సిబ్బంది వైఫల్యం మాత్రం కొట్టొచ్చినట్టు కనబడుతుంది. పలాస శివారులోని మొగలపాడు వద్ద తెల్లవారుజామున 2 టూరిస్ట్ బస్సులు వెనక నుండి ఢీకొన్న ప్రమాదంలో మాత్రం ఒకరు మృతి చెందారు. సుమారు 150 మంది ప్రయాణిస్తున్న ఆ ప్రయాణికుల్లో 30 మంది తీవ్ర గాయాలయ్యాయి. పూరి నుండి వస్తున్నటువంటి ఈ ప్రయాణికులంతా మధ్యప్రదేశ్ ఆనంపూర్ గ్రామానికి చెందినవారు. వారందరూ కూడాను పూరి యాత్ర ముగించుకొని అన్నవరం సత్యనారాయణ స్వామిని దర్శించుకునేందుకు తెల్లవారుజాము అక్కడ ఆ ముందు వెళ్తున్నటువంటి బస్సు మాత్రం మంచు కారణంగా పక్కగా నిల్చుని పెట్టే ప్రయత్నం చేశారు. కాకపోతే సిగ్నల్ వేయకపోవడంతో వారి వెంట వస్తున్నటువంటి ఆ ప్రయాణికి సంబంధించి ఇంకొక టూరిస్ట్ బస్సు మాత్రం ఢీకొట్టిన ప్రమాదంలో బస్సు ఒకసారిగా బోల్తా పడింది. 16 నెంబర్ జాతీయ రహదారిపై 2 బస్సులు కూడాను బలంగా ఢీకొన్న క్రమంలో ఒక బస్సు బోల్తా పట్టడంతో ఉటన హైవే సంబంధించిన పెట్రోలింగ్ అదేవిధంగా స్థానిక పోలీసులు కూడా అక్కడ చేరుకున్నారు. ఘటనా స్థలం వద్ద ఒక యాత్రికులు మాత్రం మృతి చెందడం జరిగింది. 30 మంది క్షతగాతులు కావడంతో వారిని హుటాహుటిన ఇటు పోలీసులు హైవే పెట్రోలింగ్ సిబ్బంది కూడాను పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారిలో 4 పరిస్థితి విషమంగా ఉంది వైద్యులు చెప్పారు. వీరంతా కూడాను తీర్థయాత్రలకే వచ్చినటువంటి క్రమంలో భాగంగానే తెల్లవారుజాను ఓవైపు పొగమంచు మరోవైపు వేగం పెద్దగా లేకపోయినా కూడా కాలకృత్యాలు తీర్చుకునేందుకు ఆ బస్సులో యాత్రికులు అడిగిన దానికి ఆ బస్ డ్రైవర్ మాత్రం లెఫ్ట్ సైడ్కి బస్సు పెట్టే క్రమంలో మాత్రం వెనకొస్తున్నటువంటి బస్సుకి సిగ్నల్ ఇవ్వకుండా చేసిన ప్రయత్నంలో ఆ ప్రమాదం సంబంధించి మాత్రం క్షేత్రస్థాయిలో దర్యాప్తు నిర్వహించిన పోలీసులు మాత్రం నిర్ధారించారు. మృతి చెందినటువంటి యాత్రికులు ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో వారు మాత్రం అదే గ్రామానికి చెందిన వారు కావడం, ప్రయాణికుల్లో ఒకరు కావడంతో మాత్రం వారందరూ కూడా ఆ మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు. క్షతగాతులకు అందరికీ మెరుగైన వైద్యం అందించేందుకు పలాస ఆసుపత్రి నుండి శ్రీకాకుళం రిమ్స్ హాస్పిటల్ కూడా తరలించడం జరిగింది. అనునిత్యం ప్రమాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతున్నటువంటి కొత్త జాతీయ రహదారి మాత్రం ఈరోజు ప్రమాద నివారణలో మాత్రం పెట్రోలింగ్ ఎవరైతే నిర్వహిస్తున్న సిబ్బంది వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు వారం రోజులుగా ఎడతెరుపు లేకుండా కురుస్తున్నటువంటి మంచు కారణంగా సాయంత్రం 4 నుండి తెల్లవారు 9 వరకు మంచు దుప్పటి చిక్కోళ్లను కప్పేయడంతో వాహన రాకపోకలకు కూడాను తీవ్ర అంతరాయం కలుగుతుంది. అందులో భాగంగా జరిగినటువంటి ఆ ప్రమాదం విషయంలో మాత్రం 2 టూరిస్ట్ బస్సులు కూడా ఒకే ఏజెన్సీకి సంబంధించిన ప్రయాణికుల యాత్రికులందరూ కూడాను ఒకే ప్రాంతం కావడంతో మాత్రం పెను ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. అంటే బస్సు బక్కగా తీస్తున్న క్రమంలో వెనక నుంచి వచ్చిన బస్సు బలంగా ఢీకొట్టడంతో బస్సు ఒకసారిగా బోల్తా పడింది. తెల్లవారుజాము కావడంతో మాత్రం అందరూ మెలకుగా ఉన్నారు. మెలకుగానంతో పెద్దగా ప్రాణహాని జరగకపోయినా ఒక ప్రయాణికులు మాత్రం బస్సు బోల్తా పడిన క్రమంలో అటువైపుగా తుల్లి అక్కడ పడిపోవడంతో ఆ బస్సు తన వైపు పడి ఈరోజు ఆయన మృతి చెందినట్టు పోలీసులు నిర్ధారిస్తున్నారు. 30 మంది క్షతగాతులు కూడాను కోలుకుంటున్నారు. వారిని కూడా ప్రత్యామ్నాయ బస్సును ఏర్పాటు చేసి గమ్యం చేర్చేందుకు కూడా సన్నాహాలు చేస్తున్నారు. 2 బస్సులు కూడాను పూర్తి స్థాయిలో దెబ్బతిని ఉండడంతో అవి మాత్రం ప్రయాణానికి పనికి రాకపోవడంతో మాత్రం జిల్లా యంత్రాంగం వారు ప్రయాణికుల బంధువులు సమాచారం ఇచ్చి వేరే ప్రత్యామ్నాయ మార్గంగా ఈ క్షతగాతులను అదేవిధంగా ప్రయాణికులను కూడా గమ్యం చేర్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పాత జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు హైవేని 6 లైన్ ఎక్స్టెన్షన్ చేసినప్పుడు కూడాను ఈరోజు అనునిత్యం ఎక్కడ పడితే అక్కడ ఈ ప్రమాదాలు జరగడం మాత్రం ప్రయాణికుల పాలిట శాపంగా మారింది. హైవే పెట్రోలింగ్ అనునిత్యం కూడాను గస్తీ కాస్తున్నారు. మరోవిధంగా లోకల్ పోలీసులు కూడాను ప్రమాదాల నివారణ గస్తీ కాస్తున్నారు. ఈ క్రమంలో వరుసగా అంటే పార్కింగ్ ఎక్కడైతే ఉంటుందో నిర్దేశించిన ప్రదేశాల్లో ఆపాల్సిన వాహనాలు ఎక్కడ పడితే అక్కడ హైవే మీద ఆపడం, అప్రోచ్ రోడ్లో కూడాను వాహనాలు ఎక్కడ పడితే నిలిపేయడంతో ఈ ప్రమాదాలు సంబంధిస్తున్నారని మాత్రం పోలీసులు నిర్ధారించారు. అక్కడ 4 లైన్ అంటే ఇంకా 6 లైన్ ఎక్స్టెన్షన్ జరగాల్సి ఉంది. ఆ పనులు జరుగుతున్న క్రమంలో బస్సు పక్క తీసే క్రమంలో వెనక నుండి వచ్చినట్టు మరో టూరిస్ట్ బస్సు ఢీకొనడంతోనే ఈరోజు ఆ ఘటన జరిగింది. ఘటనలో మాత్రం ఒకరు మృతి చెందడంతో మరో 30 మందికి మాత్రం తీవ్ర గాయాలలో 4 పరిస్థితి విషమంగా ఉండడంతో రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. వీరందరినీ కూడా గమ్యం చేరేందుకు మాత్రం జిల్లా యంత్రాంగం పూర్తిగా సన్నాహాలు చేస్తుంది. వారికి జరిగినటువంటి ఏదైతే ఈ ప్రమాదం ఉందో ఆ ప్రమాదం విషయంలో స్థానికులతో పాటు హైవే పెట్రోలింగ్ జిల్లా యంత్రాంగం కూడాను వారికి పూర్తిగా బాసటగా నిలుస్తుంది అనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. 16 నెంబర్ జాతీయ రహదారి పలాస నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.